రాజా ఈరోజు జఫాగాడు తగిలాడు, జాక్ పాట్ కొట్టేశా. వెళ్ళి కాస్ట్లీ ముందు పట్టుకురా. సార్ మోసం చేయడం తప్పు కదా సార్? ఆశపడి చూడు, ఏదీ తప్పనిపించదు. ఎవరు చెప్పారు సార్? వివేకానంద స్వామి చెప్పారా? ధృవ చిత్రంలో అరవింద్ స్వామి చెప్పాడు. అమ్మా సార్ సార్ అమ్మా! ఏంటి సార్ బిల్లు ఎక్కువైందని ఏడుస్తున్నారా? కాదురా, నేను మోసం చేసినందుకు ఏడుస్తున్నానురా. ఈడొకడు మందు తాగితే మంచోడు అయిపోతాడు. బాబు నువ్వా? నేనే నీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ అన్నావు ఎక్కడా? వర్షం వస్తే ఒక్క స్విమ్మింగ్ పూల్ ఏంటి సార్, మీ ఇల్లే హుసేన్ సాగర్ అయిపోతుంది సార్. అందులో మీరు బుద్ధుళ్లాగా నుంచోవచ్చు సార్. ఏం వాగుతున్నావు? తాగొచ్చావా? తాగారు కాబట్టే వచ్చారు సార్. ఈ పాతింటికి కొత్తగా పెయింట్ వేసి రిచ్ విల్లా అని మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పి మరి అంటే 24 hours కరెంటు? హంబక్ సార్, నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చారు ఈ సార్. విషయం మా ఆవిడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయ్యో వద్దు, చెప్పకండి సార్. లేడీస్ కదా, ఏడుస్తారు సార్. మా ఆవిడ ఏడ్చే టైపు కాదు, ఏడిపించే టైపు. ఏయ్! ఆ, అదో. సార్ పొడుగ్గా ఒక అనకొండ అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చేసింది సార్. అమ్మా! అమ్మా! అలా మందు దాగి బరస్ట్ అయ్యా, ఆ తర్వాత అరెస్ట్ అయ్యా. దీన్ని బట్టి నీకేమర్థమైంది భయ్యా? మోసం చేసిన నాలు మీసం మెలేసుకుని హాయిగా బతకొచ్చు. అదే మంచిగా ఉంటే మంచి నీళ్ళు కూడా దొరకవు భయ్యా. రాజా, నేనంటే కెలుక్కున్నాను, ఆ. నువ్వెందుకమ్మా ఇరుక్కున్నావు? ఒకసారి అటు చూడు. భూమి భాస్కర్ ఇక్కడ. సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. నమస్కారం అండి, నా పేరు రోహిన్ అండి. రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నేను అమ్మటానికి రాలేదండి బాబు, కొనటానికి వచ్చానండి. ఏంటి రొయ్యలా? కాదండి, ఈ ఏడాది రొయ్యల చెరువులు వేసాను, ఆ. లాభాలు బాగా వచ్చినాయండి. లాభాలు బాగా వస్తే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడతామని వచ్చానండి. ఎంత ఇచ్చావు? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షల కాంప్లెక్స్ కావాలా? ఆ, మల్టీప్లెక్స్ ఏమొద్దు? ఆ, వద్దండి, కాంప్లెక్సే కావాలి. ఓహో. అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి, హ్మ్. 10 మందికి ఉపయోగపడాలి. ఆ. ఒక్క ముక్కలో చెప్పాలంటే